వినికొండ నర్సాపేట రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే బీసీ గురుకుల పాఠశాలను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కినతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలను తెలుసుకున్న ఆయన వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలకు మరిన్ని వసతులు కావాల్సి ఉందని గుర్తించినట్లు వివరించిన జీవి గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో బీసీ ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలను గాలి కొదిలేశారని ఆరోపిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు పాఠశాలల మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం 133 కోట్లు కేటాయించారన్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు బాగా చదువుకొని ఉజ్వల భవిష్యత్తు పొందాలనేదే తమ ఆశయమన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో ఈరోజు వచ్చి అన్ని కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇంకా పిల్లలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీకు ఇస్తాం. గతంలో వైఎస్ఆర్ పాలనలో 5 సంవత్సరాలు పాపం ఈ పిల్లలకి 5 ఎకరాలు స్థలం చూపించలేకపోయారు, ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మించలేకపోయారు. గత 5 సంవత్సరాల నుండి ఏం చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో? కనీసం ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ కట్టించారా మీరు? ఎందుకు కట్టించలేకపోయారు? వైఎస్ఆర్ పాలనలో గాలి కొదిలేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్ల సంక్షేమాన్ని గాలి కొదిలేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. అందుకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 133 కోట్లు కేటాయించారు బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ సంక్షేమానికి, వాటికి మౌలిక సదుపాయాలకి, అక్కడ అభివృద్ధి కోసం 133 కోట్లు కేటాయించింది ఎన్డీఏ ప్రభుత్వం. నిధులు ఇచ్చిన చంద్రబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ 3 కోట్ల రూపాయలు 2,75,00,000 దాకా ఇచ్చారు చంద్రబాబు గారు. ఒక పల్నాడు జిల్లాలోనే రెసిడెన్షియల్ స్కూల్స్ అభివృద్ధి కోసం. గతంలో రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది ఎంత అంటే కేవలం 2.65 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2,65,00,000 ఇస్తే ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం 135 కోట్లు ఇచ్చారు. అది ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం. పేద విద్యార్థులు, బీసీ పిల్లలు, దళిత పిల్లలు, ఎస్టీ పిల్లలు బాగా చదువుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. నిర్లక్ష్యానికి గురై వాళ్ళు ఇళ్లకెళ్లిన పరిస్థితులు గత 5 ఏళ్లలో. కానీ ఇప్పుడు ప్రతి రెసిడెన్షియల్ స్కూలు బాగా నడవాలి, ప్రతి విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పౌష్టికాహారం ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వం ముందున్న లక్ష్యం. గతంలో దురదృష్టం ఏంటంటే ఈ హాస్టల్కు సంబంధించి నిధుల కొరత లేకుండా ముఖ్యమంత్రి గారు కేటాయిస్తున్నారు. అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో కూడా మరి మన చీఫ్ విప్ జీవి ఆంజనేయ గారి నేతృత్వంలో మొన్ననే 6 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి, ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేస్తే మొన్న ఆయనే ప్రారంభోత్సవం చేశారు. మన ఎస్సీ గురుకుల పాఠశాలను ప్రారంభించడం జరిగింది. మరలా మొన్న నోజాడ్లో కూడా హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఆకస్మిక తనిఖీ, ఏదో ముందు వస్తున్నాము మీరు అరేంజ్మెంట్ చేయండి అనేది కాకుండా దానికి భిన్నంగా ఆకస్మికంగా తనిఖీ చేయటం, అందులో ఉన్నటువంటి లోటుపాట్లని ఈరోజు ఇక్కడికి మేము వచ్చిన ఉద్దేశం, ఎమ్మెల్యే గారు మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వసతులు ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థులకి ఫుడ్తో పాటుగా వారికి ఉన్నటువంటి వసతులు ఏ విధంగా ఉన్నాయి, మనం ప్రభుత్వ పరంగా చేయాల్సినవి ఏమైనా తెలుసుకొని వాటిని రెక్టిఫై చేసేదానికి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది తప్ప ఏదో వేరేగా ఇంకొక రకమైనటువంటి ప్రచారం కోసం, ఆర్భాటాల కోసం కాదనేది ముందుగా మనవి చేస్తున్నా. తప్పనిసరిగా ప్రతి గదిని పరిశీలించారు. ఎక్కడ కావలసినటువంటి అన్నింటిని కూడా అటు ఫ్యాన్లు కానివ్వండి, లేకపోతే దీనికి దోమతెరలు కానివ్వండి, అదేవిధంగా లైట్స్ కానివ్వండి, ఏ విధమైనటువంటి వాటన్నిటి కూడా వెంటనే వారం రోజుల్లోపు రెక్టిఫై చేస్తామని తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో కొత్త బిల్డింగ్ కూడా నిధులు తీసుకొచ్చి మంచి ప్రాంగణాన్ని నిర్మించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యను తీర్చేదానికి వారు ప్రయత్నం చేస్తారని సందర్భంగా తెలియదు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.